గౌరాదండి దేవుడు సొమ్ము దోచేవారికి గౌరాదండి దేవుని వంతు దేవునికి నువ్వే నవ్వండి దేవుని వంతు దేవునికి నువ్వే నవ్వండి దేవుడు వంతు దేవుడికి ఎత్తి నాటకంలో ఉంటాయి. కొంతమంది అంటారు, పాస్టర్లు కూడా అంటారు, పెద్దలు అంటారు, ఒరే నీ జీవితం చూసి అన్ని బాధలు తప్ప ఏం కనపడతలేదు, కాళ్ళు పని చేయవు, నడుము పని చేయవు, తల పని చేయవు, చెవులు పని చేయవు, ఎంత సంతోషంగా ఎలా ఉన్నామని అడుగుతాను నేను. ఏమీ పని చేయకపోయినా ఎవరు లేకపోయినా చెప్ప సఖ్యము కానీ మహిమానందం ఇచ్చి ఏసే నా గుండె నిండా ఉన్నాడో నా బ్రతుకట్లు ఏసే ఈ ప్రపంచంలో నాకన్నా డబ్బులు ఎవలేడా, నాకన్నా ఐశ్వర్యవంతుడు ఎవలేడు. నేను సాక్ష్యం చెప్పినప్పుడు నా బాధలో ఏడ్చింది తప్ప నేను వచ్చిన కంటే ఎవరనక అంతే. కాళ్ళు లేవని చెప్పాలా నిరాశగా కూలిపోతుంది ఉండదా. మనం నవ్వాలి, నవ్వించాలి, దేవుని స్తోత్రం చెప్పండి. మనం బ్రతకాలి, బ్రతికించాలి, మనం వెలగాలి, వెలిగించాలి, మనం మండాలి, మండించాలి, మనం దీవించబడాలి, అనేక మందిని పోషించాలి. దేవుడికి ఇచ్చి పాడైపోయాడు ఉన్నాడా ఇస్తారా? కొంతమంది బిగ్స్పోయి అడు వచ్చేయండి ఎత్తి మీదకే. కుళ్ళోడు నల్లోడు ఉంటే స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎంత వద్దా? కుడిపడియా తెల్లనియా చెప్పాలే. ఖచ్చితంగా దేవుని భాగం దేవుడికి ఇచ్చేయాలి. ఇక్కడ ఉపదేశం పొంది బలపడుతున్నాం, మనం దీవించబడుతున్నాం, అభివృద్ధి అవుతున్నాం, దైవజనుల ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుతాం. ఓ మాట చెప్పనా, అలా చెప్పచ్చు. దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా పెళ్ళైంది కానీ పిల్లలు లేరండి, అయ్యో సమస్య. దైవజనులు ప్రార్థన చేస్తారు, దేవుడు దీవిస్తాడు. సంఘం ప్రార్థన చేస్తారు, దేవుడు దీవిస్తాడు. పిల్లలు పుడతారు. వీళ్ళు పిల్లలు అలా పెద్ద అయిన తర్వాత వీళ్ళ పుట్టెంటుకలు, వీళ్ళ మొక్కబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు ఎట్టుకెళ్ళి గుణదల కొండ మీద, గౌరీపట్నం కొండ మీద ఎత్తారు. లేరేటువంటి ఎక్కడ ఆహారంతో బలపడ్డావు? ఎవరు ప్రార్థన చేత దీవించబడ్డావు? నీ కృతజ్ఞత కానుక ఎక్కడ ఇవ్వాలి? నీ మొక్కుబడి కానుక ఎక్కడ ఇవ్వాలి? లేరేటువంటి వాళ్ళు దీవించబడేది ఎక్కడ? కొండ మీద ఎంటుకలు, కానుకలు. దీవించబడేది ఎక్కడ? టీవీలో వాడికి ఫోన్ పే చేస్తారు. ఎలా దీవించబడేది ఎక్కడ? యూట్యూబ్లో వాడికి ఫోన్ పే చేస్తారు. మీకు అర్థమయ్యేలా అని చెప్తాను. మన పల్లెటూరు పేస్తాం. ఒకడు కోడి పెంచుకున్నాడు రా బాబు, తమ్ముడు విన్నావా? నేను పెంచావా కోడిని? పెంచుకో. కోడి పెంచుకున్నాడంట, దానికి ఒక సీటు కొన్నాడు, దాన్ని మేత కొన్నాడు, బుట్ట కూడా కొన్నాడు. ఎదురు బాగా మేపుతాడని, బాగా తిన్నాకంట రెట్ట విరిగి గుడ్డ పక్కకి పెడుతున్నాడు. ఆ కోడిని ఏం చేయాలి చెప్పండి? అలా బాగా చెప్పాడు, కోసి ఆరబెట్టాడు. మరి ఇక్కడ ప్రార్థనతో దీవించబడి, ఇక్కడ ప్రార్థనతో పిల్లలు పొందుకుని, ఉద్యోగం పొందుకుని, ఇల్లు పొందుకుని, గోరిపట్నం వెళ్ళి గుండత వెళ్ళి, ఇలాంటి నా గుండెకి తీసేయి, నీకు ఇంటికి ఇచ్చేస్తున్నాను, నిలువు దోపిడి ఇచ్చేస్తున్నాను, ఇదిగో పవన్కి 116. మరి నేనేం చేయాలి? కోసి నరకంలో ఫ్రై చేసేయాలి. అంతేనే కదా. ఎక్కడ కృతజ్ఞత కానుక? అవునా? కొంతమంది అర్థం నేను ఇస్తూ ఉంటారు. ఏసై అన్నాడు కీర్తన 51:17, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి, నీ గుండెకాయ కావాలా, నీ హృదయంలో చూడగలను అన్నాడు. ప్రకటన 3:20 అన్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర బయట ఉన్నాక తలుపుకి లోపలికి వస్తాను అన్నాడు. ఆయన నీ గుండెకాయలో చూడెడుతుంటే ఏమంటారు? నా గుండె ఇస్తానంటారు. నీ మాసిపోయిన ఎంటుకలు, మెరిసిపోయిన ఎంటుకలు,
తెల్లబడిపోయినట్టు తిరగడిపోయింది కానీ ఏం చేసుకుంటాడు చెప్పు, మాట్లాడలేదు మీరు. నా బాధ చెప్పరాక నీకు అన్న శరకథలు ఉన్నాయి మనకి. ఒకసారి అన్నాను బాగా డ్యాండ్రూమ్ పట్టేసి దొరకొచ్చాను ప్రసన్న. ప్రసన్న అంటే మా పాస్టర్ అన్నాక ఫోన్ చేయకే మా ఆవిడకి సంవత్సరం కూలిపోతుంది. ఒకసారి గుండికి చేసుకుంటాను తను ఫ్రీగా ఉంటుందంటే మా ఆవిడ ఏమన్నా తెలిసే కదా నీకు ఆ గొడవ లేదు. నువ్వు గుండు గీసుకునేలాగుంటే ఇల్లు కొనుక్కుని అక్కడే పెట్టి వచ్చి గుండెలో నీ మోకాడు చూడలేదన్న. నా భార్య నా గుండెలో మోకాడు చూడకపోతే ఈ గుండ్లన్నీ దేవుడు నా గుండ్లు గుండ్లు ఇస్తారండి దేవుడికి. గుండెకాయలో చోటు ఇవ్వండి బాబు అన్నాడు ఆయన. నీ హృదయంలోకి ఇమ్మన్నాడు ఆయన. అవునా మాట్లాడుతుంది మీరు లేరా ఎటువంటి వాడు. రెంట్లు ఇస్తాను మళ్ళీ ఒక ఆవిడ 3 కత్తులు ఉన్నది కొద్దిగా కట్టాలి. ఏం కావాలరా బాబు? చదవండి 51:17 చదవండి. కీర్తన 51:17 చదువుతాలే. అది కావాలి. నీ మనసు కావాలి, నీ గుండెకాయలో చోటు కావాలి. ప్రకటన 3:20 తీయట బాబా. ప్రకటన కాదు కొత్త నిబంధనలు ఉంటుంది, పాత నిబంధనలు ఉంటుంది. ఎక్కడా హృదయం బయట ఉన్నాడు. తొలిపీడు బాబుని లోపలికి వస్తానంటే ఏమేమి కాదు బాబా, గుండెగానే చూడలేదు కానీ నా గుండె ఇస్తాను, నా ఇంటికి ఇస్తాను, నా కత్తిళ్ళు ఇస్తాను. ఏం చేస్తాడు అయినా సవరణ కట్టుకుంటాడా? మాట్లాడేటండి లేరు ఎటువంటి వాళ్ళు. యేసు ప్రభువుకి కావాల్సింది ఈ గుండె కాదు, హృదయం కావాలి. ఏమేమో ఏసైకి మాట్లాడాలే. ఇక్కడ మేలు పొందుకుంటున్నాం, గుడ్డు ఇక్కడే అంటారు. పక్కింట్లో పెట్టి ఏం చేయాలంట చెప్పారు కదా. ఇక్కడ ఎదుగుతున్నారు, ఇక్కడ బలపడుతున్నారు, ఇక్కడ మేలు పొందారు. కృతజ్ఞత కాడికైనా, మొక్కుబడి కాడికైనా, దశమ భాగమైన ఏదైనా ఈ పోరు పిల్లబడాలి. ఆ పెట్టులో పడడం తప్ప హైదరాబాద్కి వైజాగ్కి వెళ్ళినా కాపాడతారు. ఆ కోడి గట్టిన గట్టి నీకు పడదు. చెప్పా కదా కోసి కోడి గది కోసి నేను పోయకూడదా? అవును కదా తల్లి. మిమ్మల్ని పోషించేవాడు ఎవరో, మీకు ఉపదేశించేవారు ఎవరో, మిమ్మల్ని బలపరిచేవారు ఎవరో, మీకోసం కన్నీరు కాచేవాడు ఎవరో, వివేకం వేసి ప్రార్థన చేసేవారు ఎవరో, ఆపదాన్ని త్వరగా పరిగెత్తుకొచ్చేవాళ్ళు ఎవరో, హాస్పిటల్లో ఉండి వచ్చేవాళ్ళు ఎవరో, హైదరాబాద్ వాళ్ళ వైజాగ్ వాళ్ళ ఎవరు వస్తారో? మరి ఈయనకి ఇవ్వాలా అక్కడ ఇవ్వాలా? ఎప్పుడైనా వేసారు అక్కడికి స్పాన్సర్. ఒక ఆవిడ అవుతుంది, మరి నేనండి కలవరం ఏంటి స్పాన్సర్ చేశానండి, ఆయన నాకు ఎంత చెప్పించాడు. ఇక్కడ స్పాన్సర్ ఎక్కడ స్పాన్సర్ చేయాలి? ఈ మందిరానికి ఏమి లేవో చూసి స్పాన్సర్ చేయి. అయ్యగారు కుటుంబాన్ని స్పాన్సర్ చేయి, అయ్యగారు స్పాన్సర్ చేయి. అవునా కదా? అయ్యి బాబా అయ్యగారు నాతో కుటుంబ దిగేసాడు, చచ్చిపోయాడు, దరిద్రం పోతాడు. కృతజ్ఞత అనేది ఉండాలి మనిషికి. ఉండాలా వద్దా తల్లే? లాస్ట్ మాటలు చెప్తాను. ఇప్పుడు దాకా రూతు ఏం చేయని చెప్పాను. ఇప్పుడు రూతు దేవుడు ఏం చేయని చెప్తే 2 మాటలు ముగిస్తాను. మన మూలవాక్యం అదే కదా. రూతు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. రూతు ఏం చేస్తాడని చెప్పండి, 5 మాటలు చెప్పండి. ఒకటే మోయాబు విడిచింది, మనమే విడిచిపెట్టాలి. నెంబర్ 2 ఆత్మీయతను నయోగునే వెంబడించింది. మీరు ఎవరు వెంబడించాలి? మీరు చెప్పా. నెంబర్ 3 స్థిరమైన తీర్మానం చేసింది, మధ్యలో వెనక్కి వెళ్ళలేదు. మీరు మధ్యలో అయ్యగారిని వదిలేసి ఏం చేయబడతాం? స్థిరమైన తీర్మానం చేయండి. 4 విధేయత చూపించి అయ్యగారితో సంప్రదించాలి. పెళ్ళైనా పుట్టినరోజైనా చెప్పాలి, దినమైనా దిప్పైనా ఏదైనా ఎవరు చెప్పాలి డేటు. తన కష్టార్జితంలో భాగం, మీ కష్టార్జితంలో మీ దర్శనం భాగాలు, మీ ప్రదోపాలలో, మీ మొక్కుబడి కానుకలు, మీ కృతజ్ఞత కానుకలు ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? అక్కడ ఇవ్వాలి. ఇవన్నీ రూతు చేసింది కదా. రూతుకి ఏం చేయండి సార్? ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. రూతు ఒక పేదరాలు. వినండి తల్లి, అయిపోయింది కోట వినండి. రూతు ఒక పేదరాలు, ఒక మోయాబురాలు, ఒక అన్యురాలు, ఒక విధవరాలు, ఒక తీరురాలు. పరగేరుకుంటే తప్ప ఆ పూటకి గెంజి కూడా తికాణా లేనటువంటి నిరుపేద. అది అన్నీ చేసింది. దేవుడు అన్యాయస్తుడా? ఏం చేసింది చెప్పనా?
500 ఎకరాల ఆసామి బోయాజు. ఎన్ని ఎకరాలకు ఓనర్ అయినా? 500 ఎకరాలు ఉన్న కుర్రోడికి పెళ్లి సంబంధం తేవాలంటే అమ్మాయికి ఎన్ని ఎకరాలు ఉండాలి? ఎంత కట్నం ఇవ్వాలి? రా మాట్లాడతాడే ఏమంటారు బోకరం పిల్లవాడికి మరి 500 ఎకరం ఉందా, కనీసం 50 ఎకరం రాయండి కుర్రోడికి. 50 లక్షలు అంటాడా? మాట్లాడట. మరి రూల్ దగ్గర ఉన్నాయా అన్నీ? 500 ఎకరాల ఆసామి, శ్రీమంతుడు, గుణవంతుడు, బా పెళ్ళి కానటువంటి వ్యక్తి, క్యారెక్టర్ ఉన్నవాడు, ఒక దీనురాలు, పేదరాలు, మోయాబిరాలు జీవితం ఎలా మార్చేసా? ఒక్క మాట చదివి బైబిల్ మూసి. రూతు గ్రంథం 4:13. రూతు గ్రంథం 4:13 బైబిల్ మూసి. బోయాజు కొట్టు గట్టిగా చెప్పడం వాడు ఎంతసేపు పోతాడు. రూతమ్మ జీవితాన. హలో, విధవరాలు, దీనురాలు, పేదరాలు, పరగేరుకుంటే తప్ప బ్రతుకు. నీకే తల్లిగా మార్చిన నీ రుణమే తీరునా ఒదిగిపోతాది. ఒక విధవరాలు, ఒక పేదరాలు, ఒక దీనురాలు ఏ పొలములో, ఏ బోయాజు పొలములో పరిగెడుతుందో ఆ శ్రీమంతుడికి పెండ్లి భార్య అయిపోయిందే. కొట్ట. ఏ పొలములో సేవకుల మధ్య, కూలోళ్ళ మధ్య అయ్యా కొండలో నీళ్ళు నాకి అందో ఆ కూలోడికి ఇప్పుడు జీతాలు ఎత్తంది. కొట్ట. శ్రీమంతురాలు అయిపోయింది, విధవరాలు వస్త్రం పోయింది, పెళ్లి వస్త్రం వచ్చింది, ధనవంతురాలు అయిపోయింది. అమ్మా చరిత్ర మారిపోయిందా లేదా? వానరం అయిపోయింది, కూలోడు జీతం ఇస్తుంది, సౌభాగ్యం వచ్చింది. ఏంటి అంతేకాదు, ₹1,00,000 మాట చెప్పనా? వీళ్ళ దాంపత్యానికి ఒక కొడుకు పుట్టాడు, ఓబేదు. ఆక కొడుకు పుట్టాడు, యెషై. ఆక ఇప్పుడు కొడుకులో ఒక కొడుకు దావీదు. ఆ దావీదు వంశోద్ధారుడు యోధా గోత్రపు సింహ. మత్తయి సువార్త చదవద్దు, ఏనండి నేను చెప్తాను, ఏనండి మీరు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అందరూ పురుషులు ఉంటారు యేసుప్రభు వంశావళిలో. ఒక్క 5 మాత్రం ఆడవాళ్ళు ఉంటారు. అందులో 5వ వచనంలో ఉన్న పేరుసా రూతు. యేసుప్రభు దగ్గర మైకెత్తి, యేసయ్యా ఓయ్ రండి. యేసుప్రభు దగ్గర మైకెత్తి, యేసయ్యా నీ గ్రాండ్ మదర్ ఎవరయ్యా అని మైకెడితే, నా తల్లి ఎవరు తెలిసారా? మా గ్రాండ్ మదర్ ఎవరు తెలుసా? ఒక విధవరాలు, ఒక మోయాబురాలు, భర్తను కోల్పోయిన పేదరాలు, విధవరాలు, తింటా కూడా తికానా లేని నిరుపేద. అటువంటి రూతు నా గ్రాండ్ మదర్ అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. యేసయ్యకే తల్లిగా మారిపోయింది. నీకే తల్లిగా మార్చిన నీ రుణమే తీరునా. అవతల అయిపోయిందా? సామాన్యమైన ఆశీర్వాదం అయింది. మన మూలవాక్యం చెప్పుకున్నాం, రూతో నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చాడా లేదా? రూతమ్మ జీవితం మారిందా లేదా? మారా జీవితం మధురంగా మారిందా లేదా? 3 బారుపడి జీవితం చిగురించిందా లేదా? పేదరాలు శ్రీమంతురాలు అయిపోయిందా లేదా? విధవరాలు పెండ్లి భార్య అయిపోయిందా లేదా? యేసయ్యకే తల్లిగా మారిపోయిందా లేదా? మాట్లాడరేంటి? డాక్టర్ బాబు జీవితం మారిందా లేదా? ఏంటి నా బ్రతుకు అన్ని రకాలుగా వర్తిల్లిందా లేదా? ఏ గతి లేని నాకు భార్య ఉందా లేదా? పిల్లలు ఉన్నారా లేదా? వంశం ఉందా లేదా? మందిరాలు ఉన్నాయా లేదా? ఏంటి అంతా ఎవరిచ్చారు? రూతమ్మ జీవితాన్ని మార్చిన దేవుడు, ఈ డాక్టర్ బాబు జీవితం మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? చెప్పండి. ఏ పొలంలో పరిగెడుతుందో ఆ పొలంలో కూర్చేసి కూర్చుంటుంది. బా లోపల లెక్క కొడుతున్నాయండి అక్కడ.
బయటికి వెళ్ళి ఎండలో కష్టపడితే తప్ప గింజ నీళ్ళే వాళ్ళకి. అవునా? ఇప్పుడు ఎంతమంది నేను పోషించే సామర్థ్యం. అమ్మగారు అంటున్నారు ఇప్పుడు. అసలు మోయాబీయులకి అన్యులకి ఈ పక్కవర్తకు అవకాశం ఉందా? కానీ దావీదు కుమారుడికి తల్లిగా మారిపోయింది. ఎవరా దావీదు కుమారుడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోతయా, వస్తే జీవితాలు మారిపోతాయి. ఒకప్పుడు డాక్టర్ బాబుని ఎవరు పట్టించుకోడు కాదు. ఈరోజు టీవీలో వాక్యం వస్తుంది. అక్కడ రక్షణ మార్గం చాలా రోజు వస్తారు. ఉదయం 7:30, సాయంత్రం 5 అంతే. ఇప్పుడు మా ఓడే ఏమన్నా తెలుసా కదా? ఆ టీవీలో వచ్చేవాడు ఎవరు తెలుసా? మా ఓడే. ఇప్పుడు మా ఓడే ఆ ఫ్లెక్స్ వేశారు కదా, ఆ ఎర్రపోయాడు ఎవరు తెలుసా? మా అన్నయ్య గారు అబ్బాయి, మా మేనలుడు. ఒకప్పుడు నా గురించి అవడం చెప్పుకోలేదు. ఇప్పుడు నా గురించి ఆడు మావోడని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నారు. దేవుడికి స్తోత్ర. విలువ లేని నాకు ఏమొచ్చింది తెలుసా? విలువ వచ్చింది. ఏ గతి లేని నాకు ఘనత వచ్చింది. తిండి లేని నాకు కడుపు నిండా తినేంత వచ్చింది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ డాక్టర్ బాబు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఇప్పుడు ఏమనేసా, అయ్యా ఆ ఊరు నుంచి వెళ్తున్నారు కదా, మా ఊరు నుంచి వెళ్తారు కదా, ఒక్కసారి అక్కడ ఆగి ఒక టీ సోప్ తాగి మా కోసం చెప్పి ప్రార్థన వెళ్ళిపోయాను. ఒకప్పుడు నా మొహం చూసుకోలేడు. ఒకప్పుడు నన్ను చేర్చుకున్నవాడు ఇప్పుడు నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను 10 నిమిషాలు వారికి కేటాయిస్తే చాలు అనుకుంటున్నాను. ఏం మార్చడండి నా బ్రతుకుని? నచ్చండి. దేవుడు సామాన్యుడు అసామాన్యుడిగా మారుస్తాడు. ఈరోజు డాక్టర్ బాబు గురించి ఏం చెప్తారు సార్? మచ్చుకు చెప్తారు. డాక్టర్ బాబు కృప ఏంటారు. ఒక ఆవిడికి కడుపులో కేజీ క్యాన్సర్ కడతారు. వారంలో చచ్చిపోయి తీసుకోండి హాస్పిటల్ పెట్టుకుని రోజుకి 30-40 వేస్ట్ తప్ప అంటే పిల్లలు తీసుకొచ్చేది ఇంటికి. మా సంఘంలో ఒక ఆవిడ బంధువు, మా ఊరు కదా పక్కన ఓడగట్టు వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తారు కదా. ఏమన్నారంటే వాళ్ళు చచ్చిపోతారు అన్నారా, ఇంక పని అవుతున్నారా, లాస్ట్ స్టేజ్ అన్నారంటే మామూలుగా మాట్లాడుకుంటూ మా సంఘం వచ్చి ఇవి ఏమందంటే, మా పిల్లకి పెళ్ళయింది కానీ 12 సంవత్సరాలు పిల్లలు లేరు, ప్రార్థన చేయమంటే దైవజనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు, మీ పిల్ల మీద తైలం పోస్తే పిల్లలు కొడతారని చెప్పారు. నేను తీసుకెళ్ళాను, తైలం పోసి ప్రార్థన చేశాను డాక్టర్ బాబాయ్ గారు, మా పాస్టర్ గారు. ఇప్పుడు చక్కని ఆడబిడ్డ పుట్టిందని చెప్పింది సాక్ష్యం. ఆవిడ నమ్మకం వచ్చింది. వినటం వలన ఏం లేదండి. ఎప్పుడు కూడా మరి అవతల మాట్లాడినప్పుడు సొలుకోలు చెప్పకూడదు. ఇటువంటి దేవుని కార్యాలు చెప్పాలి. ఆవిడ విశ్వాసం వచ్చింది. వస్తావా అంటే నాకు రావాలని ఉంది, మా పిల్లలు ఒప్పుకోరు అందిలా విగ్రహాల దగ్గర. ఇప్పుడు ఏం చేద్దంటే ఆ జ్ఞానం లేదు అవుతారు అడిగి, అరే అమ్మనే సార్ మా ప్రార్థన తీసుకెళ్తాను రా, వస్తానంటారా అంటే వీళ్ళకి ఇష్టం లేదు ప్రార్థన రావడం, కేసులో నమ్మడం. కానీ ఆమె సెంటిమెంట్ ఉంటుంది. లాస్ట్ కోరిక తీర్చాలి, చివరి కోరిక
తీర్చాలి, లేకపోతే దెయ్యాన్ని తిరుగుతాయి, ఇటువంటి అవి ఏమి ఉంటాయి ఒకటి. లేదా చచ్చిపోయేదానికి మళ్ళీ ఆటంకం ఎందుకు, వాళ్ళకి వెళ్ళి వస్తే వదిలిపోదు కదా, ఆవిడ ఒక్కడిని తీసుకెళ్ళి మాకేం పర్లేదు అన్నారు. ఇది విశ్వాసం, ప్రార్థన, భక్తితో అనేది. ఆవిడ జాగ్రత్తగా ప్రార్థనకు వచ్చింది. నేను ఆవిడ తీసుకొని ప్రార్థన చేస్తుంటే కేజీ క్యాన్సర్ గంట ఆవురు అయిపోయింది. దేవుడికి స్తోత్రం చేస్తాను అండి. మీరు ఎంత ఈజీగా ఉంది కానీ కేజీ గంట ఆవురు అయిపోతుంది సామాన్యమైన విషయమా? మాట్లాడలేదు తల్లి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టడం చదివేస్తున్నాను నేను. 6 నెలలు ఎంత అయిందంటే కొడుకుని అన్న తినేవాడి అక్కడ తెచ్చిపోతుంది. కొడుకు గంట కదా జగనేస్తున్నాను నేను జగేసేమంటే కొనకి ఏంటంటే ఆడి మధ్య లేదు, కొడుకుల మధ్య లేదు, ఏమైపోతుంది మొక్క చూసిన ఎరుగు వచ్చేసింది, బాధ లేదు, చెప్పలేదు. ఏమైపోతుందంటే వేసుకోవడానికి వెళ్తే ఏదో మారిపోద్ది. మారిపోదా? నా జీవితం మారిపోలేదా? అందరూ ఏమన్నావా? జాగ్రత్త చెప్పు. నా దీపము యేసయ్యా వెలిగించిన. మీరు ఎలా ఉండాలంటే ఉండలేక, వెళ్ళలేక, మానలేక, ముగించడం లేక, ముగించొద్దాం లేక, నన్ను చూసి మీ బాబాయిని మర్చిపోతున్నారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుంచి మీ కొడుకుని, మీ బ్రదర్ని దత్తత తీసుకోండి. ఏమిటంటే తొందరగా రాసేయండి, ప్రార్థన చేయండి. మీరు ఏం రాయిపోవడం పర్లేదు కానీ ఏం చేయాలా నేను చెప్పనా? ఈ రాత్రి కేజీ గంటలో, 1/2 కేజీ గంటలో, 1/4 కేజీ గంటలో మీ ఒంట్లో గంటలు ఏమైనా ఉంటే చెప్తున్నాను. నేను ముగింపులో ప్రార్థన చేస్తాను. రేపు వెళ్ళి టెస్ట్ చేయించుకో, గంట ఉంటే బయటకు వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాటలు కాదు, ఇది నా శక్తి చేత కాదు, నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత రాత్రి కార్యాలు జరుగుతాయి. నేను లాస్ట్లో 10 నిమిషాల్లో నేను ఆరాధన నడిపిస్తాను. నేను విడిచిపెట్టిన ఎవరిని దీవించి వెళ్తాను. ఆరు రెడీ. ముయ్యబడిన గర్భాలు రాత్రి తెరవబడాలి. ఆగిపోయిన ఆశీర్వాద తలుపులు రాత్రి తెరవబడాలి, తెరవబడతాయి. వాళ్ళకి మధ్యలో జరిగిన అన్నం ఎలాగైపోయి పెట్టామంటే ఏమో బాబా ఆ పాస్టర్ ప్రార్థన చేశాడు, మొత్తం కొడుకు భారం అంతా పోయింది, నొప్పితో ఏం కనపడలేదు. మాట్లాడినప్పుడు చేతపడి కొడుకులో ఏం కనపడలేదు, గడ్డ కనపడలేదు. కావాలంటే టెస్ట్ చేసుకోమనంటే 20 నొప్పి. మరి ఎలా హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే గడ్డలేదు. ఆ డాక్టర్ మధ్య లేదు, రిపోర్ట్లు మారిపోయి పాత రిపోర్ట్ తెచ్చారు. పాత రిపోర్ట్లు కేజీ ఉంది, కొత్త రిపోర్ట్లు 0. నా యేసయ్య ఆశ్చర్యకరుడు. ఆ రోజు చేసిన పరిచర్య ఈ రోజు చేయగలడు. ఆ రోజు చేసిన కార్యాలు ఈ రోజుకి చేయగలడు. నమ్మితే దేవుడు మహిమను చూస్తాం, నమ్మితే కార్యాలు చూస్తాం. ఆమేన్. చాలా మాటలో ఎలా పదే సెలవు తీసుకున్నా నిల్చోండి. అసలు నిల్చోండి. లోకానికి